హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్మ లోకేష్. ఏంటి నేను ఇవాళ సడన్గా ఏదో వ్లాగ్స్ చూపిస్తా అనుకుంటే కుకింగ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో ఫస్ట్ మనం కుకింగ్ వీడియోస్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా వంకాయ ఫ్రై చేశాను. ఇలా చేస్తే మాత్రం వంకాయ నచ్చని వాళ్ళు కూడా లొట్టలేస్తూ తినాల్సిందే. పక్కా ఇది నా వాద. ఒక్కసారి మీరు చూడండి, చాలా అంటే చాలా సింపుల్. ఓన్లీ మనకి బ్రింజాల్స్ ఉంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. ఎవరికైనా నచ్చుతుంది, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. సో పదండి ప్రాసెస్ చూసేద్దాం. సో చూసారు కదా, వంకాయలన్నీ నీట్గా వాష్ చేసి ఒక టబ్లో వేసి పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం సాల్ట్ వేసి పెడితే దానికి ఏమైనా ఉంటే పోతే. ఇక్కడ మనం మసాలా రెడీ చేసుకుందాం. 2 స్పూన్స్ ధనియాలు తీసుకోండి. అవి ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర. చూడండి, ఇక్కడ హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. అండ్ 2 స్పూన్స్ కొబ్బరి పొడి. రెడీమేడ్గా ఉన్నా సరే, లేదు కొబ్బరి ముక్కలు ఉన్నా సరే అవి కట్ చేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ 2 స్పూన్స్ అయితే ఉండాలి. నేనైతే ఇక్కడ రెడీమేడ్ కొబ్బరి పౌడర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే అదే యూస్ చేయండి. అండ్ కొన్ని పల్లీలు, అసలు నువ్వులు వేయాల్సి ఉండే, నువ్వులు నా దగ్గర లేవు. సో నేను అందుకే పల్లీలు యూస్ చేశాను. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ కూడా. అండ్ ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగం కొన్ని కొన్ని వేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి శనగపప్పు. శనగపప్పు కూడా ఒక 1 స్పూన్ వేసి మంచిగా పక్కన ఒక కడాయి పెట్టుకోండి. మనం పోపేసే కడాయి ఉంటుంది కదా, ఆ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అది హీట్ అయ్యేలోపు మనం వంకాయలన్నీ కట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా కట్ చేసుకున్నాను నిలువుగా. టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ లోపలికి కూడా కట్ చేయకండి, జస్ట్ అట్లా ఘాటు పెట్టండి. ఎందుకంటే అది చాలా బాగుంటుంది అట్లా పెడితే, ఆ మసాలా అంతా దానికి పట్టి. సో మనం ఇక్కడ తీసుకున్న మసాలాలన్నీ మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా, అంటే ఇట్లా పట్ పట్ అంటూ సౌండ్ రావాలి, క్రిస్పీ సౌండ్ వచ్చేదాకా రోస్ట్ చేయండి అబ్బా. అట్లా అని చెప్పి మరీ మాడగొట్టకండి. కొంచెం రెడ్ గోల్డెన్ లాగా అయ్యేలాగా మంచిగా కలుపుతూ ఉండండి మధ్యలో మధ్యలో. ఎందుకంటే కొబ్బరి పొడి ఉంది కదా, తొందరగా మాడిపోతుంది. సో చూస్తూ లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. లైక్ కొంచెం టైం పడుతుంది ఈ మసాలా దగ్గర, కానీ మసాలా అయిపోయింది అంటే చాలా ఈజీ మనకి. అండ్ ఈ పొడి ఎందులో ఫ్రైస్లోకైనా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. వంకాయనే కాదు కానీ వంకాయకి చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా అన్ని దానికి కూడా మనం ఫ్రైస్కి యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారా, లో ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా చూసారా ఈ కలర్కి రావాలి. ఇంకా మనకి క్రిస్పీ క్రిస్పీ సౌండ్ వస్తుంది, ఒకలాంటి స్మెల్ వస్తుంది అబ్బా. అప్పుడు దాకా సూపర్ స్మెల్ వస్తుంది. అప్పటిదాకా దాన్ని మంచిగా రోస్ట్ చేసేసుకొని అది ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లార్చాలా. ఎందుకంటే వేడిగా ఉంటే మిక్సీలో వేయలేం కదా. సో అది కొంచెం తీసుకొని వేరే గిన్నెలో కానీ ఇంకా దేనిలో అయినా వేసుకొని అది ఒక 5-10 మినిట్స్ దాన్ని అట్లా వదిలేస్తే అది చల్లగా అయిపోతుంది. ఏదైనా సరే మంచి దానిలోకి తీసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ అదే కడాయి ఉంటుంది కదా, అదే కడాయి తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక 5 to 6 ఎండుమిరపకాయలు వేయండి. మీ కారంని బట్టి, మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ మిరపకాయలు వేయండి, తక్కువ తింటే తక్కువ వేయండి. మేమైతే మీడియంలో తింటాము, ఎందుకంటే మా బాబు కూడా తింటాడు కదా, అందుకే. సో అట్లా. సో అవి కొంచెం అవి కూడా సౌండ్ రావాలి, రెర్రగా అయ్యి సౌండ్ వచ్చేదాకా చేసిన తర్వాత అవి కూడా మనం ఇంతకుముందు మసాలాలు ఏ గిన్నెలో అయితే వేసామో అందులో వేసి అది కూడా కొంచెం సేపు చల్లార్చిన తర్వాత పక్కన ఇంకో పెద్ద కడాయి పెట్టి దానిలో లైక్ 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను ఇక్కడ వంకాయలు వచ్చేసి లైక్ హాఫ్ కేజీకి కొంచెం పైన ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో మీరు తీసుకునే దాన్ని బట్టి మసాలా ప్రిపరేషన్ చేసుకోండి. సో చూసారా, కొంచెం ఆయిల్ పట్ పట్ అనే టైంకి మనం కట్ చేసుకున్న బ్రింజాల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి అన్నీ దానిలో పెట్టండి, మొత్తం సరిపోయేలాగా. ఇక చూపించినట్టుగా అన్ని వంకాయలు మంచిగా ఒకటే దగ్గర పెట్టండి. వేయంగానే కలపకండి, ఎందుకంటే మొత్తం అది ఆ ఘాట్లు అనేది కట్ అయిపోతుంది మనం యూస్ చేసే దాని స్పూన్స్ బట్టి. సో జాగ్రత్తగా ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయండి. అవి మంచిగా ఎర్రగా రోస్ట్ అయిపోతాయి. చూసారా, నాకు ఇక్కడ ఒక విషయం ఏమనిపించిందంటే, ఆ వంకాయలు సరిపోకపోయినా నేను అన్నీ మంచిగా నీట్గా ప్లేస్ చేసిన. అక్కడ నాకు ఏమనిపించిందంటే, ఇదనే కాదు ఎక్కడైనా సరే లైఫ్లో మనకి ఆపర్చునిటీ రాదబ్బా, మనమే తీసుకొని ప్లేస్ చేసుకొని వెళ్ళాలి. నాకైతే ఇక్కడ అదే ఫీల్ అయితే అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో చూసారా, అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత టర్న్ చేసుకొని ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకోండి మంచిగా. ఇంకా మళ్ళీ మసాలా పొడి తర్వాత వేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు వేసేస్తే కొంచెం వంకాయ అనేది లోపల కూడా ఉడికిపోతుంది, మంచిగా రోస్ట్ కూడా అవుతుంది. మరీ పచ్చిగా అయితే వద్దు, కొంచెం మంచిగా లోపల రోస్ట్ అయ్యేదాకా కలపండి అబ్బా. మెల్లిగా కలపండి, ఎందుకంటే అది కొంచెం మెత్తగా అయిపోయినా
అంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. సో షేప్ అనేది ఉండదు, వెళ్ళిపోతుంది. సో జాగ్రత్తగా కలుపుతూ ఉండండి, ఒక్కొక్కటి మెల్లిగా ఓపిక తెచ్చుకొని తిప్పుతూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక్క 2 మినిట్స్ అట్లా వదిలేసేయండి. అండ్ మనం ఇక్కడ మసాలా చల్లారిపోయింది. ఆ మసాలాని మనం మిక్సీ గ్రైండర్లో వేసేసుకొని అన్నీ ఒకటే దానిలో మంచిగా మిక్సీ గ్రైండర్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పొడి కూడా మనం పక్కన పెట్టుకుందాం. అప్పటిలోపు మనం పక్కన వేసిన వంకాయ కూడా అది కొంచెం లోపలి దాకా మంచిగా ఉడికిపోయి ఫ్రై రోస్ట్ అయిపోతుంది. సో చూసారా, ఇట్లా పొడి మరీ లావుగా కాదు, కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కూడా కాదు, నార్మల్గా. సో చూసారా, పొడి అయితే రెడీగా ఉంది. ఇంకా మన వంకాయలు కూడా మొత్తం ఉడికిపోయినాయి, ఫ్రై కూడా అయిపోయినాయి. కాబట్టి కొంచెం చూసుకోండి, ఎక్కడైనా పచ్చిగా ఉంటే మళ్ళీ కలపండి. ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత ఇంకా మనం రెడీ చేసుకున్న మసాలా పొడి మొత్తం దానిపైనుంచి వేసేసేయండి. సో చూసారా, ఇక్కడ చూపించినట్టుగా మొత్తం మసాలా పొడి మొత్తం దానికి వేసేసి నీట్గా కలపండి. కొంచెం విరగకుండా జాగ్రత్తగా ఓపికతో కలపండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. టైం అంటే ఓపిక ఉంటే ఏదైనా సూపర్ ఉంటుంది. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారా, మెల్లిమెల్లిగా కదుపుతూ ఉండండి. కొంచెం ఇట్లా ఆయిల్ పైకి తేలేదాకా, తేలిన తర్వాత కొంచెం పైనుంచి కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేయంగానే వెంటనే కలపకండి అబ్బా. ఆ కొత్తిమీరకు ఉన్న ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేలాగా ఉండాలి. ఎందుకంటే సూపర్ ఉంటుంది. ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అబ్బా. మసాలాలు ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు, మీడియం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి. మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా సరే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఇలాంటివి చేసేస్తే సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చూసి ఇప్పుడు మెల్లిగా తిప్పండి. చూసారా, కొత్తిమీర అంతా అది తిప్పేస్తే అది కొత్తిమీర అటు అయిపోతుంది. అది ఫ్లేవర్ మొత్తం దిగేదాకా అట్లా పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత అప్పుడు తిప్పుకుంటే చాలా బాగుంటుంది. సో అది మంచిగా ఒక గిన్నెలోకి తీసుకోండి, ఏదైనా బౌల్ కానీ ఎందులోకైనా తీసుకొని అదంతా దానిలో వేసుకోండి కొంచెం. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా వంకాయ ఫ్రై. ఇట్లా చేస్తే మాత్రం అందరూ తింటారు. ఎక్కువ మసాలాలు కూడా లేవు, లైట్గా గరం మసాలా, లైట్గా ధనియాల పొడి ఫ్లేవర్, జీలకర్ర అన్నీ కూడా చాలా హెల్దీ అనమాట. సో ఒక్కసారి పక్కా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో మంచిగా అవి వంకాయ ఫ్రై వేసుకొని దానిపై నుంచి కొంచెం నిమ్మకాయ చల్లుకొని సైడ్ అంతా నెయ్యి వేసుకొని తింటే దీనమ్మ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అబ్బా. చాలా బాగుంటుంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అసలుకి. ఎగ్జాక్ట్లీ ఇది మా చిన్నమామ చాలా బాగా చేస్తాడు. నాకు చాలా అంటే చాలా ఇష్టం మా చిన్నమామ చేస్తే. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ ఇది. కానీ సూపర్ ఉంటుంది. నిమ్మకాయ వేసుకొని తింటే మాత్రం ఉత్తిగా కూడా తినేయచ్చు అబ్బా. ఇట్లా నోట్లు వేసుకోగానే కరిగిపోతుంది తెలుసా. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారా, అన్నంలోకి మాత్రం బాగుంటుంది. పప్పుచారు అట్లా ఏది ఉన్నా కూడా బాగుంటుంది. కొంచెం ఇక్కడ ఉప్పు తక్కువైంది, నేను కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నాను. సో మీరు మాత్రం చూసి వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఎందుకు మళ్ళీ కుకింగ్ వీడియో స్టార్ట్ చేశానని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మన దారుసలాంలో రోడ్లన్నీ రిపేర్స్ ఉన్నాయి. సో అన్ని రిపేర్స్ అయిపోయే వరకు చాలా టైం పడుతుంది. కానీ డెఫినెట్లీ నేను మాత్రం వీడియోస్ పెడతాను బయటికి వెళ్ళినప్పుడు. కానీ మరీ ఎక్కువ రావు, వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే వస్తాయి. మిగతావన్నీ కుకింగ్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు దాకా నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇంకా ముందు కూడా మీరు నన్ను అట్లనే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా నన్ను నమ్మి మీరు ఎంత సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం అలా, బాయ్.